అంటే నంబర్ 1 ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ షుడ్ బి గివెన్ టు జీసస్. ఎందుకంటే అంతగా నిన్ను ఎవరు ప్రేమించలేదు ఈ లోకంలో. అందరూ స్వార్థపరులే, ఏదో నీలో చూసి ప్రేమిస్తారు. షరత్తు లేని ప్రేమ యేసు ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్, ఏ షరతు లేని ప్రేమ, బేషరత్. నీలో ఏమి చూసి నిన్ను ప్రేమించినాడు? ఏమి చూసి నిన్ను ఇంతగా హెచ్చించినాడు? ఏముంది నీలో? పాపం తప్ప ఏముంది? ఆ పాపాన్ని ఆయన పరిహరించి తన సొత్తుగా తీర్చుకున్నాడు. అందుకే ఈ దేహంతో పాపం చేయకూడదు. దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో జయప్రవేశం చేసినాడు. అప్పుడు చేసిన ఆ శిలువ మరణానికి ముందు ఆయన చేసిన ఘనకార్యాల్లో ఒక్క కార్యం ఏంటంటే ఆలయ శుద్ధీకరణ. మీరు మత్తయి సువార్త 21లో చూడండి. హి క్లెన్స్ ద టెంపుల్. ఆయన ఆలయంలోకి ప్రవేశించినాడు. అక్కడ పరిస్థితులను చూసి చాలా ఉగ్రుడైపోతున్నాడు. ప్రభువుకు కోపం వచ్చిన సందర్భాలు ఏవి అంటే ఇదొకటి. చాలా రోషం వచ్చేసింది ప్రభువుకు. ఎందుకంటే ప్రార్థన మందిరాన్ని వారు దొంగల గుహగా చేసినారు. మత్తయి 21:12 చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి, మాథ్యూ 21:12 ఆన్వర్డ్స్, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. అసలు యేసు ప్రభు కోపం వస్తుందా అని మనం అనుకుంటాం. యేసు ప్రభు మిక్కిలి దీనుడు, మిక్కిలి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, ప్రేమాపూర్ణుడు, దీర్ఘశాంతం గలవాడు. కానీ యేసు ప్రభువుకు మందిర విషయంలో ఉన్న ఆసక్తి చూడండి. అందుకే ఒక చోటది, నీ మందిరం గురించి ఉన్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించేస్తుంది. అట్లా ఉండాలి ప్రతి దేవుని బిడ్డ. మందిరం గురించి ఉన్న శ్రద్ధ, ఆసక్తి, భక్తి, తప్పకుండా ఆ రోషం ఉండాలి. యేసు ప్రభు కోపం ఎందుకు వచ్చిందంటే మందిరాన్ని అశుద్ధి చేస్తున్నారు. దెర్ ఇస్ బిజినెస్ ఇన్ ద లార్డ్స్ టెంపుల్. ఇది నల్ల కూడా అవుతుంది. మందిరాలన్నీ వ్యాపార కేంద్రాలు అయిపోయింది. క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఏమో వేలం పాడతారంట కదా, ఏందో అది నాకైతే వింత. వేలం పాడడం ఏంటి మందిరంలో? ఆ శ్రీమంతుడైన దేవుణ్ణి సరిగ్గా సేవిస్తే ఎందుకు దేవుడు నీకు కావలసిన ధనాన్ని ఇవ్వడు అని నా ప్రశ్న. అంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మందిరంలో. డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, దేవుని గురించి ఆలోచన ఉండదు. ఆ కమిటీ వారందరూ కూడుకుంటారు, తలలు కొట్టుకుంటారు, చేసే పని సున్నా. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడడం లేదు. కానీ వీరు దాని గురించి కలహాలు, కయ్యాలు, కోపాలు, ద్వేషాలు. అంటే దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండాలి కదా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కదా. ఆ మందిరము ఎప్పుడు మరి శుద్ధి చేయబడాలి అంటే పవిత్రంగా ఉండాలి. అందుకే అంటున్నా, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. మందిరం అంటే ప్రార్థన చేయాలి. అన్యజనులు కూడా రావాలి మందిరంలోని. వారు కూడా నిజదేవుని తెలుసుకోవాలి. వారి కొరకు కూడా యేసు ప్రభు ప్రాణం పెట్టినాడని సత్యాన్ని గ్రహించాలి, వారికి తెలియజేయాలి. వారు కూడా వచ్చి ప్రార్థనలు చేయాలి. మందిరంలో ప్రార్థనలు జరగాలి. ఆర్గ్యుమెంట్స్ కాదు, కలహం కాదు. కొందరు మందిరంలో సెల్ ఫోన్లు మాట్లాడడం కాదు, కొట్టుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు. అలాంటి వాటికి మందిరంలో తావు ఉండకూడదు. అందుకే యేసు ప్రభు ఉగ్రుడైపోయినాడు. ఆ బలపీఠలన్నీ కూడా ఆయన పడవేసినాడు, రూకలన్నీ చల్లేసినాడట. ఎంత మరి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభువు చేసిన పని. అంటే ఆయన భయం కూడా లేదు. ఎంత సాత్వికంగా ఉంటాడు. ఎవరన్నా మరి వచ్చి ఆయన ఒక్కడే కదా, జన సమూహం ఎంత తండోపతండాలుగా ఉన్నారు. ఒక్కడి కార్యం చేయాలంటే ఎంత దైవికమైన పరిశుద్ధత ఉండాలి కదా. అలాగూ చేసినాడు, కోపించినాడు. కానీ వెంటనే యేసుప్రభు ఏం చేసినాడు? ఆ కోపము నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం అంతా దేవుని. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ కోపం వచ్చినా కానీ ఒక మంచి కార్యాన్ని కొరకు ఒక్క క్షణమే కోపం ఉండాలి. తర్వాత నీ హృదయము దయతో నింపబడాలి. ఇక్కడ యేసుప్రభు చూపెడుతున్నాడు ఆ మాదిరి. చూడండి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. 13వ వచనం, మాథ్యూ 21:13, మత్తయి 21:13 చదువుతున్నాను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు నన్ను వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారని. తర్వాత ఏం చేసినాడు యేసుప్రభు? 14వ వచనం,
గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఇంత కోపం వెంటనే ఆయనది ఆ కార్యం కొరకున్న కోపమే. తర్వాత ఆయన చేసినాడు కనికరంతో కూడిన కార్యాలు. గుడ్డివారిని చూసినప్పుడు కనికరం, కుంటివారిని చూసినప్పుడు కనికరం, వారిని ఆయన స్వస్థపరిచినట్లు వాక్యంలో చూస్తున్నాం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తేవని మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశారు. చిన్న బిడ్డలు స్తుతి 8వ కీర్తనలో ఉంది, బాలుర యొక్కయు చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున దేవుడు దుర్గములను స్థాపిస్తాడు. ఇప్పుడు కూడా చిన్న బిడ్డలు, ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ యూపీఎఫ్, అంటే యూపీఎఫ్ ఫ్యూచర్ అన్నమాట. అది వాళ్ళు తరబీదు చక్కగా సండే స్కూల్ టీచర్స్ ఇస్తున్నారు, వాళ్ళతో కూడా వెళ్ళినారు. ఇవి రామ్నగర్ వీధుల గుండా కొబ్బరి మట్టలు పట్టుకొని మరి జయము జయమని ప్రకటిస్తున్నారు. ఈ చంటి బిడ్డల స్తుతికి ఏంటి ఇంత ప్రాధాన్యత అని నేను ఆలోచించిన. చంటి బిడ్డల హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది, అవునా కదా? చంటి బిడ్డల స్తుతుల మూలాన ఆయన దుర్గములను స్థాపిస్తాడంటే పవిత్రమైన హృదయం, కళ్ళ కపటం ఎరగని హృదయం. పెద్దవారైనా, మీ వయసులో పెద్దవారైనా పసిబిడ్డల్లాగా ఉండాలని ప్రభువుకు దగ్గర అంటాడు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించారు. ఆ బిడ్డ వంటి మనసు ఉండాలి. నీ హృదయం దేవుని ఆలయం అని మర్చిపోకూడదు. ఆలయం శుద్ధి చేసినాడు ఆయన శిలువ మరణాన్ని ముందు. డోంట్ ఫర్గెట్ దట్ హీ క్లెన్స్ ద టెంపుల్ బిఫోర్ ద క్రూసిఫిక్షన్. అంటే ప్రతి హృదయము దేవుని ఆలయంగా మారిపోవాలి, ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుంటే ఎలా ఏడుస్తున్నాడు చూడండి, యెరూషలేము తట్టు చూసి, వారిని చూసి ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు నాశనం దగ్గరలోనే ఉందని. అలాగే జరిగింది. వారు ఆలయం గురించి గర్వించినారు, వారికి ఉన్న మరి స్థితిగతుల గురించి అతిశయించినారు. అవన్నీ కూడా భూమట్టసమైపోయింది. ప్రభు చెప్పినట్టే జరిగింది. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీ హృదయము శుద్ధి కావాలి. 40 రోజుల శిలువ ధ్యానాల్లో ప్రతిరోజు వాక్యము చేత ఏం జరిగింది ఇక్కడ? ఉదక స్నానం, పవిత్రపరచబడాలి. కేవలం వాక్యం వినువారు మాత్రమై ఉండి దాన్ని గైకొనుకుంటే అంతకంటే భ్రష్టత్వం ఇంకేముంది? ఎంతోమందికి వాక్యం లేకుండా నశించిపోతుంటే నీ దగ్గరికి వాక్యం ప్రతిరోజు 40 రోజులు వచ్చిందంటే ఎంత భాగ్యం నీకు. అయినా మార్పిడి లేదు, మనసు కఠినపరుచుకొని ఉంటే ఏమవుతుంది నీ గతి? ఇంకా రానున్న దినాల్లో ప్రభు కొరకు నిలబడడానికి ఉన్న శక్తి ఉంటుందా? యూదా ప్రభుతోనే నడిచినాడు 3.5 సంవత్సరాలు. హీ వాక్డ్ విత్ జీసస్. మనకు లేదు ఆ భాగ్యం, మనకు లేకుండా మనం చూడకుండానే నమ్ముతున్నాం యేసు ప్రభువును. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. యూదా చూసినాడు, చూసిన మాత్రం కదా, ఆయనతో బస చేసినాడు, ఆయనతో ప్రయాణం చేసినాడు, ఆయనతో కలిసి పరిచర్య చేసినాడు. గుడ్డివారు చూడడం, మూగవారు మాట్లాడడం, చెట్టువారు వినడం, కుంటివారు నడవడం, కుష్ఠరోగులు బాగా కావడం, దయ్యములు వదిలిపోవడం, చనిపోయిన వారు లేవడం, పాపులు మారుమనసు పొందడం, ఇవన్నీ చూసినాడు. చూసి 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 హృదయంలో ఏ పరివర్తన లేకుండా మారలేదు. చూడండి, హృదయంలో మారు మనసు పొందలేదు. ప్రభు కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించినాడు. నీకు ధనం మీద ఎక్కువ ఆశ ఉంటే బీ అలర్ట్, డెఫినెట్లీ యూ విల్ బి డిస్ట్రాయిడ్. నువ్వు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమ నీకు. ధనం ఎలాగ ధనం సంపాదించాలి, ఎలాగ 4 రాళ్ళు వెనకకేసుకోవాలంట, 4 రాళ్ళు అట ఎక్కడేసుకోవాలట, వెనకకేసుకోవాలంట, ముందుగా ఏముందో తెలియకుండా. అంటే ఇవన్నీ ఎంత తాత్కాలికమైనవి. ఆయన నిత్య జీవం నీకు అనుగ్రహిస్తానంటే దాన్ని తృణీకరించి ఈ అశాశ్వతమైన వాటి కొరకు ఇంత ప్రాకులాడుతున్నావు కదా, నువ్వు 2 పోగొట్టుకుంటావు. యూ విల్ లూజ్ గాడ్, యూ విల్ లూజ్ మనీ. అదే సంభవించింది కదా యూదాకు. ప్రభువును పోగొట్టుకున్నాడు, అమ్ముకున్నాడు తానే 30 వెండి నాణాలు. ఆ 30 వెండి నాణాలు అనుభవించలేదు, అది తీసి దేవాలయంలో వచ్చి చల్లేసినాడు. మనస్సాక్షిలో ఆయనకు మరి బాధ కలిగింది. అయ్యో అమాయకుడైన ప్రభువు, నేను ఇలా చేశాను కదా. ముద్దు పెట్టినాడంట యూదా. గమనించండి, కొన్నిసార్లు దొంగ ఆరాధనలు చేస్తారు కదా, మనసు ఎక్కడో,
శరీరం ఇక్కడ, హృదయం అంతా పాపం, మళ్ళీ 2 చేతులు ఎత్తి గంభీరంగా ఆరాధన, అలాంటివన్నీ మానుకోవాలి. యూదా కూడా ముద్దు పెట్టినాడు యేసుప్రభు. ముద్దు పెట్టి ఆయన ఏం చేసినాడు? అప్పగించినాడు. అందుకే ప్రభు అంటాడు, యూదా ముద్దు పెట్టి నన్ను నీవు అప్పగిస్తున్నావా? ప్రభువుకి అన్నీ తెలుసు కదా. 3.5 సంవత్సరాలు ప్రభు దగ్గర. ఈ వాజ్ ద ఓన్లీ ఎకనామిక్ గ్రాడ్యుయేట్ అంట. మీకు తెలుసా, తక్కిన వాళ్ళందరూ కూడా చదువు రానివారు, పామరులు, విద్య లేని పామరులు, చేపలు పట్టేవారు. యూదా ఒక్కడే కొద్దిగా కల్చర్డ్ ఫెలో అన్నమాట, లిటిల్ ఎడ్యుకేటెడ్. అందుకే కదా ఆయన కోశాధికారి, అంటే ట్రెజరర్. డబ్బు సంచి కూడా ఆయన దగ్గరే ఉండింది. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. సిరికి దేవునికి నువ్వు దాసులుగా ఉండలేవు. అందుకే దేవుని వెతకాలి, దేవుని ప్రేమించాలి, దేవుని హత్తుకోవాలి. ఇక్కడ యూదా పతనమైపోయినాడు, ఆత్మహత్య 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినవాడు నరకపాత్రుడైనాడు. నాశనపుత్రుడని ముందే యేసుప్రభు అతని గురించి ప్రవచించినాడు. దొంగ అని చెప్పినాడు యేసుప్రభు. సాతాన్ అంటాడు ఒకసారి యేసుప్రభు అని. అయినాడు మారు మనసు పొందలే. చాలా హింట్స్ ఇచ్చాడు యేసుప్రభు. నీలో ఒకడు నన్ను తప్పకుండా ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అయినా మారు మనసు రాలేదు. దేవుని వాక్యం వింటున్న కొలది వాత వేయబడిన మనస్సాక్షి కాదు, నిర్మలమైన మనస్సాక్షితో శక్తిగల దేవుని వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో నువ్వేం చేయాలి? అంగీకరించాలి. దేవుని వాక్యం వినేవారికి ఎక్కువ తీర్పు ఉంటుందని మర్చిపోవద్దు. ఎందుకంటే వాక్యం లేకుండా ఎంతమంది ప్రతిరోజు నశించిపోతున్నారు. సో మెనీ ఆర్ డ్రిఫ్టెడ్ టు ఇటర్నల్ హెల్ వితౌట్ ద వర్డ్. అండ్ యూ హ్యావ్ ద వర్డ్, అండ్ ఇఫ్ యూ డిజోబే యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఎంతగా వాక్యం వింటున్నావో అంతగా తీర్పు ఉంటుంది. కాబట్టి మీ హృదయాలు సరి చేసుకోవాలి. ఏదో మటల ఆదివారం చూడండి, ఆదివారం పండుగ అంటే ఎంతమంది వచ్చినారు చూడండి. నిండిపోయింది, స్థలం లేదు ఇక్కడ. మీద స్థలం, కాలు పెట్టడానికి స్థలం లేదు, మిద్ద మీద, బయట స్థలం లేదు. ఇదే మూడు ఎందుకు ప్రతి ఆదివారం ఉండదు అంటే నామకార్థంగా యేసును ఆరాధిస్తున్నామని అర్థం అన్నమాట. ఏదో పండుగ, అందరు పోతున్నారు, మేము కూడా పోతాం. ఈస్టర్ పండుగ వచ్చేది, కొత్త బట్టలు వేసుకోవాలి, బాగా చికెన్ మటన్ అంతా బాగా కడుపు నిండా తినాలి, ఆయాసం వచ్చేదాకా, బేవరింపులు వచ్చేదాకా తిని. అదేనా యేసు ప్రభువుని అంగీకరించుకుంటే నీకు ఎంత శిక్ష అని ఎప్పుడైనా గమనించావా? యేసు ప్రభు అన్న మాట ప్రపంచంలో ఎవడు అనలేదు కదా. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా ప్రభువుని అనుకరించడానికి ఏమి సందేహం, ఏమి శ్రమ? కనుక దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చినప్పుడే జీవితాలు చక్కబెట్టుకోవాలి. యేసు ప్రభువు ఆలయాన్ని శుద్ధి చేసినాడంటే యేసు ప్రభుని మనసు మారాలని, మనసులో పవిత్రత ఉండాలని, పాపము ఏలకూడదని, క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలని కోరుతున్నాడని మర్చిపోకూడదు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి, 20 నుండి 23 నేను వచ్చాను. మార్క్ 7:20-23. మనుషుని లోపలిలో నుండి బయలువెళ్ళని మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచున్నదని చెప్పాను. ఆలయ శుద్ధీకరణ అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఈ వాంట్స్ ఎవ్రీ హార్ట్ టు బి ప్యూర్ అన్నమాట. నా ఆలయము ప్రార్థనా మందిరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇది మీరు దొంగల గుహగా మార్చేసినారంటే దాని అర్థం మరొక చోట్ల ఉంది కదా, మీ దేహమే దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, మోసం చేసేస్తుంది. అందుకే వీ షుడ్ బి అలర్ట్. నీలో పాపం రాగానే నేను ఒకటి నేర్చుకున్నాను, పాపము లాగా నాకు ఏదైనా అనిపిస్తే వెంటనే యేసు రక్తం అంటే మళ్ళీ పవిత్రం అయిపోతాను. దేవుని స్తోత్రం. అంటే యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి, అపవిత్రత నుండి నేనేం చేస్తుంది? పవిత్రపరుసు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం, పెద్ద సేవలు చేసి పాపం ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. అంటే ఇంత భయం లేదా? దేవుని వాక్యం నీ చేతిలో పట్టుకున్నావు కదా, హౌ కెన్ యూ అటెంప్ట్ సిన్?
అంటే పాపం చేస్తూ ప్రసంగాలు చేస్తూ పాపం చేస్తూ దైవవాక్కులు అందించడమా? అది దేవుని చిత్తమా? కానే కాదు. దేవుడు ప్రతి వారిలో పవిత్రత కోరుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. హృదయశుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పేసుకొని కడిగి యేసు రక్తంలో కడగబడాలి. మనలో పాపం లేదంటే మనల్ని మనమే మోసపరుచుకుంటామట, అబద్ధికులం అయిపోతాం. పాపం ప్రతి వారిలో ఉంది, కానీ యేసు రక్తము దాన్ని ఆ దుర్నీతి నుండి ఆ పాపం నుండి విడిపిస్తుందని నువ్వు మర్చిపోకూడదు. అందుకే ఆయన ఆలయం శుద్ధీకరణ చేసినాడు తన శిలువ మరణానికి ముందు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువును నీవు రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయనను స్తుతించాలి. ఆయన నిన్ను పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. ఈ మఠలాది వారం నువ్వు తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటంటే, క్రీస్తు ద్వారానే నీకు విముక్తి అని మర్చిపోకూడదు. దెర్ ఇస్ రిడెంప్షన్ ఓన్లీ త్రూ జీసస్. ఈ రక్షణ కొరకు నువ్వేమీ చేయలేదు. యు నాట్ డన్ ఎనీథింగ్. విశ్వాసం ద్వారా, కృప ద్వారానే నువ్వు రక్షింపబడుతున్నావు. దీని కొరకు నువ్వు కత్తుల మీద నడవలేదు, ఏ సాము చేయలేదు, నిప్పులో మరి నడవలేదు, నీళ్లలో మునగలేదు, పోర్లు దండాలు పెట్టలేదు, ఎక్కడ ముష్టి ముడుపులు ఇవ్వలేదు. కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం, నువ్వు రక్షింపబడుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత మంచి మార్గం, ఇంత మేలైన మార్గం ఇంకెక్కడన్నా మార్గంలో ఉందా? లేనే లేదు. యేసు ప్రభు అందుకే అన్నాడు, నేనే మార్గాన్ని, నేను తప్ప వేరొక మార్గము లేదు. అందుకే ఎంత గొప్ప ప్రభు. మఠలాదివారం అని మటలు చేత పట్టుకొని హోసన్నా హోసన్నా అనడం ఏదో సంతోషించడం కాదు. యేసు ప్రభు తన ప్రాణం అర్పించడానికి, నీ కొరకు నా కొరకు బలియాగం అవ్వడానికి, ఆ పస్కా పండుగ రోజు లక్షలాది యూదులు చెదిరిన యూదులందరూ ఆ పస్కా పండుగ ఆచరించడానికి లక్షల గొర్రెలను వధించి ఆ రోజు ఆయనే ఒక గొర్రె పిల్లగా మారిపోయినాడు. ఆయన ప్రాణం అర్పించడానికి, రక్తం చిందించడానికి, తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి, ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి తను తాను ఒక అర్పణగా, ఒక బలిగా అర్పించిన మరి ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారానే నీకు రక్షణ. ఆయన ద్వారానే నువ్వు పాపం నుండి, శాపం నుండి విడిపింపబడతావు. ఆయన తప్ప మరొక మార్గమే లేదు. మరి యేసు ప్రభు ద్వారా నీవు నిత్య రాజ్యానికి వెళ్ళాలనే దేవుని చిత్తమై ఉన్నది. ఒక దేవుని సంకల్పం అన్నమాట. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంటారు కదా, ఇది రక్షణ సంకల్పం. దేవుని సంకల్పం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని సంకల్పం. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఒక్కడు కూడా నశించొద్దని దేవుని సంకల్పం. నాట్ ఏ సింగిల్ పర్సన్ షుడ్ బి కాస్ట్ అవుట్, షుడ్ ఫేస్ హెల్. యేసు ప్రభు ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదు అని అంటారు కదా అందరూ. వస్తానన్న వాడు ఇంకా రాలేదు, ఇదిగో త్వరగా వస్తానన్నాడు, ఇంతవరకు పత్తలేదు అంటారు కొందరు. ఎందుకు ఆలస్యం అంటే అందరూ రక్షింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్తలాగా అతి వేగంగా వెళ్ళే మరి ఏ కార్యము ఈ దినాల్లో లేదండి. ఈ దినాల్లో అయితే ద మోస్ట్ స్పీడియస్ట్ థింగ్ టు రీచ్ పీపుల్ ఈజ్ నథింగ్ బట్ ద గాస్పల్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. ఎంత వేగంగా వెళ్ళిపోతుంది సువార్త. ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటుంది సంఘం, ఎన్ని హింసలు, ఉపద్రవాలు, మరణము, ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ప్రభు కొరకు నిలబడుతున్నారు. సంఘము అనుభవించిన హింస నిన్నటిది, మొన్నటిది, ఈ రోజుది కాదు. సంఘము పుట్టినప్పటి నుండి హింస అనుభవిస్తుంది, కానీ ఈనాటి వరకు సంఘము చావలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఎందుకు చావలేదు అంటే అది జీవిస్తూనే ఉంది. యేసు ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలిస్తూ ఉన్నాం. చస్తున్న కొలకు ఫలిస్తున్నాం, చస్తున్న కొలకు ఫలిస్తున్నాం. వీఆర్ గెటింగ్ మల్టిప్లైడ్ త్రూ ద డెత్ ఆఫ్ సో మెనీ మార్టియర్స్. ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించినారు. సంఘము చావలేదు. అనేకులు ఇంకా ఇంకా రక్షింపబడుతున్నారు. నరమేధం జరుగుతుంది, శిరఛేదనం జరుగుతుంది, చంటి బిడ్డలు, స్త్రీలను చంపుతూ ఉన్నారు, మానభంగం చేస్తున్నారు. మీ శరీరాల కీడు జరుగుతుందేమో కానీ మీ ఆత్మలు క్షేమంగానే ఉందని ప్రభు అన్నాడు. నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు. మరణించామంటే ప్రభు చిత్తం అనుకోవాలి. అంతకంటే మించిన భాగ్యము, ప్రభు నామం నిమిత్తం ప్రాణం పెట్టడం కంటే మించిన భాగ్యం ఎక్కడో. కాబట్టి ఇది సత్యము, ముమ్మాటికి సత్యం అని గ్రహించాలి. కొందరంటారు యేసు మార్గంలో చాలా శ్రమలు ఉంటాయండి. అవును, ఇది శ్రమల మార్గమే. విశాల మార్గంలో ప్రయాణించడానికి చాలామంది ఉన్నారు.
కానీ యేసు అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. చాలామంది ఆశిస్తారు కానీ వారి వల్ల కాదట. కానీ ఇరుకు మార్గంలో నిన్ను ప్రభు ఏనాడు ఒంటరిగా వదిలిపెట్టాడు. నీకు శ్రమ సంభవించిన ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నాడు. అంతము వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడినాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించినాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాచబడింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినాడు. ఎందుకు? ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు? మందిరం ఎందుకు శుద్ధి చేసినాడు? ఎందుకు? ఆయన స్తుతిని ఆటంకపరిచే వారికి కూడా అంటున్నాడు, మీరు స్తుతించకుంటే ఏమి స్తుతిస్తాయట? రాళ్ళు కేకలు వేస్తుందని అంటున్నాడు. ఈ కార్యాలన్నీ ఈరోజు మనం ధ్యానించినాం. నీ కొరకు నా కొరకు ఆయన సిలువనెక్కవలసి వచ్చింది, ప్రాణం అర్పించవలసి వచ్చింది, తన రక్తాన్ని ధారపోల్చవలసి వచ్చింది. ఇంకా రక్షణ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగో తప్పించుకుంటావు? హౌ కెన్ యూ ఎస్కేప్ సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సిలువలో వేలాడుతున్న దొంగకు రక్షణ లభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు యాక్సెప్ట్ జీసస్. అరే సస్తునానికి ఎందుకు లేదు రక్షణ అనుకోకుండా వాడు ఆ క్షణమందు మారుమనసు పొందిన ప్రభువు అతన్ని అంగీకరించినాడు. ఆ సిలువలో వేలాడుతున్న కుడి ప్రక్కన ఉన్న దొంగ గమనించినాడు యేసులో ఉన్న మహాత్మ్యాన్ని, రాజాని గుర్తించినాడు. రాజుకు తప్పక రాజ్యం ఉంటుందని గుర్తించినాడు. యేసు, నీ రాజ్యంలో నన్ను కూడా నీవు జ్ఞాపకము చేసుకో. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? సరే సరే ఓకే పార్కలాం, చూస్తా, లెట్ మీ సీ అన్నాడా? మనిషి దగ్గర పోయి నువ్వు ఏదన్నా సహాయం అడిగితే సరే సరే మేము చూస్తాం. ఎట్లా వాయిదా వేయాలనో అట్లా వాయిదా వేస్తారు. కానీ ఏ దృష్టిలో ఏ వాయిదా లేదు. నేనే నీవు నాతో కూడా పారదైస్లో. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. టుడే ఇట్స్ నెవర్ లేట్ టు కమ్ టు జీసస్. కనుక ఈరోజు ప్రభువును అంగీకరించుకుంటే నువ్వు ఎన్ని మట్టలాది వారాలు జరుపుకున్నా దండగా, యేసు లేని పండగ దండగనే. నువ్వు మనసు మార్పిడి లేకుండా, మారు మనసు లేకుండా యేసును రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకుంటే, పాపం మీద విజయం నువ్వు పొందకుంటే, అపవిత్రతలోనే నువ్వు ఉంటే నరకపాత్రంగా అయిపోతావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, నువ్వు ఇంత గొప్ప రక్షణను మా కొరకు సిద్ధపాటు చేసినావు. పరలోక భాగ్యాన్ని మా కొరకు వదులుకున్నావు నాయనా. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఆ గొప్ప భాగ్యమును మా కొరకు నువ్వు వదులుకున్నావు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు. ప్రాణం పెట్టినంతగా మమ్మను ప్రేమించినావు. మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినావు నాయనా. ప్రభువా, యెరూషలేమునకు నువ్వు ప్రయాణమే వెళ్తున్నావు. గాడిద మీద ఎక్కినావు నాయనా. దీనత్వానికి సూచన, సమాధానానికి సూచన ఉన్న గాడిదను నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. దీనులకు నీ కృపను అనుగ్రహించే దేవుడు, తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు. ఆనాడు ఆ గాడిద, కట్టబడిన గాడిదకు ఎంత విడుదల, బంధకంలో ఉన్న గాడిదకు మరి విప్పుకొని రమ్మని శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నావు. ఎవరైనా మీతో ఏదైనా అడిగితే ప్రభువుకి అది కావలసి ఉన్నదని చెప్పమన్నావు. అవును తండ్రి, నీలో మాకెంత స్వాతంత్రం అనుగ్రహించినావు. గాడిద వంటి వారం మేము, పాపపు బంధకాల్లో ఉండే మాకు రక్షణకర్తగా నువ్వు ఈ లోకంలో ఉదయించినావు. మా బంధకాలన్నిటి నుండి విడుదల అనుగ్రహించి మమ్మల్ని ఏలుతున్నావు నాయన. మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నావు, విజయాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు, సంతోషం మాకు అనుగ్రహించినావు, ఘనతను మాకు అనుగ్రహించినావు. ఆ గాడిద పనికిరాని గాడిద, ఏ యోగ్యత లేని గాడిద, పట్టు బట్టల మీద, కొబ్బరి మట్టల మీద, ఖర్జూర పట్టల మీద అడుగులు వేస్తూ వెళ్తున్నది. లోక రక్షకుని మోస్తుంది. అవును ప్రభువా, ఈ లోకంలో ఎన్నికైన వారిని కూడా సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకుంటున్నావు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను నువ్వు ఎన్నుకుంటున్నావు నాయన. ప్రభువా, గొప్ప దేవుడు, నీ ప్రేమకు మేము అపాత్రులం నాయనా. నువ్వు మా కొరకు ఎన్ని విజయాలు సాధించినావు. అన్నిటిలో మాకు అత్యధికమైన విజయం అనుగ్రహించే గొప్ప దేవుడు అని, శ్రమకు భయపడేవారం మేము కామని లోకం తెలుసుకోవడానికి కృప దయచేయండి. మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ప్రభువా లోకము తెలుసుకోవాలి. శ్రమల్లో మేము కృంగిపోకూడదు ప్రభువా. శ్రమలో నీ తోడు మాకుందని ప్రతి దినం కూడా సిలువను ఎత్తుకొని నేను వెంబడించడానికి ఉన్న మంచి మనసు మాకు దయచేయండి.
ఈ లోకంలో నిన్నీ కంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించకుండా మాకు సహాయం దయచేయండి. మా హృదయ శుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ రక్త ప్రోక్షణ మా హృదయాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా వ్యర్థమైనవన్నీ తొలగించుకోవడానికి ఉన్న కృప దయచేయండి. ఆనాడు మందిరంలో క్రయ విక్రయము చూస్తున్నావు, ఎంతగా ఉగ్రుడైనావు. ఆ గువ్వలను, పీటలను, రూకలను పడవేసి నా మందిరము సమస్త మందికి, మనుషులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరం అని సెలవిచ్చినావు. ఆయన కనికరముతో గుడ్డివారిని, కుంటివారిని, అక్కడున్న అంగవైకల్యం గల వారిని స్వస్థపరుస్తున్నావు. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఈ దినము మా హృదయాలను మరి ఒకసారి నీకు ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. మా హృదయంలో మీరు రమ్మని మేము వేడుకుంటున్నాం. ఆనాడు యెరూషలేములో జయప్రవేశం చేసినావు, ఈనాడు ప్రతి హృదయంలో నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నిన్ను మా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ ప్రతి మాటకు మేము విధేయత చూపడానికి కృప దయచేయండి. నేను వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా దీవించమని, సకల ఆశీర్వాదాలతో వారి గృహాలకు పంపమని యేసు నామములో అడుగుతున్నాను.